రానున్న గోదావరి మహాపుష్కరాలు 2027ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ఎండోమెంట్ కమిటీల చైర్మన్లు, సభ్యులు, ఈవోలతో ఆర్యాపురంలోని టింబర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న గోదావరి మహాపుష్కరాలు 2027ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, దేవాదాయ శాఖ అధికారులు, ఎండోమెంట్ కమిటీల చైర్మన్లు, సభ్యులు, ఈవోలతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్యాపురంలోని టింబర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లు, ఆలయాల అభివృద్ధి, టెండర్ల పురోగతి, భక్తులకు వసతులు, నిధుల వినియోగం, నాణ్యతా ప్రమాణాలు, శాఖల మధ్య సమన్వయంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని 21 దేవాలయాలు, ధార్మిక సంస్థల అభివృద్ధికి 13.28 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. వీటిలో 7 పనులు ప్రారంభం కాగా మిగిలిన 14 పనులు టెండర్ దశలో ఉన్నాయని చెప్పారు. అదనంగా 1.31 కోట్ల రూపాయల విలువైన 6 ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని, మరో 14.60 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రతిపాదనలు కూడా సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. మహాపుష్కరాల నాటికి ఆలయాలను ఆధునిక వసతులతో అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎండోమెంట్ కమిటీలు అధికారుల సమన్వయంతో పనిచేయాలని, ప్రతి నెల మొదటి వారంలో సమీక్షా సమావేశాలు నిర్వహించి మినిట్స్ తమకు పంపాలని సూచించారు. అవినీతి, నాణ్యత లేని పనులకు ఎలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని ఆదేశించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఆడియో క్లిప్ వ్యవహారంపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని, చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహాపుష్కరాలు 2027ను విజయవంతం చేసి రాజమహేంద్రవరం ఆలయాలను ఆధ్యాత్మికంగా, మౌలిక వసతుల పరంగా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. దేవాలయాలు ఏదైతే ఉన్నాయో ఎండోమెంట్ సంస్థలు వాటన్నిటికీ కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీలు వేసుకోవడం జరిగింది. కమిటీలు ఎన్ని వేయడమే కాదు, పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలకి ఈ ఏదైతే ఎండోమెంట్స్ కమిటీలు ఉన్నాయో వాటి ద్వారా దేవాలయాలే కాదు, ఈ ఎండోమెంట్ సంస్థల యొక్క అభివృద్ధికి కూడా నిధుల్ని కేటాయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ మంత్రివర్యులు సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఈ నగరంలో ఇప్పటికీ 21 శాంక్షన్స్, అంటే వివిధ సంస్థలు, సత్యనారాయణ స్వామి టెంపుల్ ఆర్యాపురం మొదలుకొని అనేకమైనవి, పిఎంకే చౌల్ట్రీ, గౌతమి జీవకారుణ్య సంఘం, రామలింగేశ్వర అండ్ చౌడేశ్వర స్వామి టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే సుమారు 21 దేవాలయాలు మరియు సంస్థల ఒక అభివృద్ధికి 13,28,00,000 శాంక్షన్ చేయడం జరిగిందన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. శాంక్షన్ అయిన వాటిల్లో సుమారు 7 వర్కులు, 7 కాంపోనెంట్స్ టెండర్లు పిలవడం, పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మిగతా 14 కాంపోనెంట్స్ కూడా టెండర్ స్టేజ్లో ఉన్నాయి. అవన్నీ కూడా అతి దగ్గరలో ఓపెన్ అవుతాయి. ఈ 14 టెండర్ స్టేజ్లో ఉన్నాయి కాకుండా 7 కాంపోనెంట్స్ ఏదైతే వర్కులు మొదలై ఉన్నాయో ఈ 21తో పాటు మరొక 6 ప్రపోజల్స్ కూడా 1,31,00,000 పంపించడం కూడా జరిగింది. వీటన్నిటిపైన కూడా ఎండోమెంట్స్ అధికారులు, ఈ యొక్క కమిటీల యొక్క కూటమి చైర్మన్స్, అలాగే వాటి యొక్క బాడీ యొక్క డైరెక్టర్స్, ఆ సంబంధించిన దేవస్థానాల యొక్క ఈవోలతోటి సమీక్షించుకోవడం జరుగుతూ ఉంది. నాకు ఇప్పుడే మా సీనియర్ నాయకులు చెప్తా ఉన్నారు, ఎలాంటి సమీక్ష ఎప్పుడు కూడా లేదు అని చెప్పడం జరిగింది. బహుశా నాకు తెలిసి మేమే చేయలేదంటే గత ప్రభుత్వం అయితే అసలు చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే అసలుకి వ్యవస్థ లేని పార్టీలు అవి.
కమిటీలు వేయలేదు, ఉన్నా కూడా చెయ్యలేరు. మాకు కూడా ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే, మేము తెలుగుదేశం పార్టీగా సంస్థాగతంగా చాలా బలంగా ఉంటాం. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకుంటూ ఉంటాం. క్లస్టర్ కానీ, యూనిట్ కానీ, బూత్ కానీ ఎందుకు నిర్వహించుకుంటాము అని అంటే, మా నాయకులను ఖాళీగా ఉంచకూడదని కాదు. క్లస్టర్, యూనిట్, బూత్ మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటామంటే, క్షేత్రస్థాయిలో అందరు కూడా కలిసికట్టుగా ఉన్నారా, ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే సరిచేసుకోవడానికి మీటింగ్లు ఏర్పరుస్తాం. ఆ భావంతో ఈరోజు కూటమిలో ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ సమావేశాలని నిర్వహిస్తే ఎండోమెంట్స్ బాడీకి, అలాగే ఈ యొక్క కమిటీకి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి మధ్యన ఏదైనా సమన్వయ లోపం ఉందన్నది అర్థం చేసుకొని దానికి అనుగుణంగా సరిచేసే కార్యక్రమాలు తీసుకోవాలని అనుకున్నాం. కానీ సమావేశం ఏర్పరిచిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఎండోమెంట్స్ ఏదైతే కూటమి తరపు నుంచి వచ్చిన బాడీకి, ఎండోమెంట్స్ అధికారులకి మధ్యన సమన్వయ లోపం ఉంది. కారణాలు ఏదైనా కానివ్వండి, ఇంకా ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వారికి చేయవలసిన పనులు అనేకంగా ఉన్నాయి. వారి వ్యక్తిగత పనులు ఉంటాయి, వారి వ్యక్తిగత పార్టీల పరంగా పనులు ఉంటాయి, కూటమి ప్రభుత్వంగా పనులు ఉంటాయి. వీటన్నిటిలోని వాళ్ళకి ఇచ్చిన గౌరవంతో వచ్చిన బాధ్యతతో చేస్తున్న పనులు ఒకంత భారమే. కానీ ఎందుకో చేస్తున్నారు, వారికి ఇచ్చిన గొప్ప అవకాశం. అందులోని పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ఇది గొప్ప సువర్ణ అవకాశం. ఇలాంటప్పుడు నేర్చుకోవాలన్న ఉత్సాహం, తపనతో వచ్చిన వారికి సహకరించకపోతే అధికారులు, నిర్మోమాటంగా చెప్తున్నాను, నాకైతే మొహమాటం ఉండదు, సహకరిస్తే వాళ్ళకి మేము సహకరిస్తాం, సహకరించకపోతే నా స్టైల్లో నేను కఠినంగానే వెళ్తాను.